అభిషేకించబడతావో you cannot have fear. నీకు ఇక భయం అనేటువంటి మాట ఉండదు. God cannot work with a person who's having fear. మరి ఎవరైతే భయపడుతూ ఉంటాడో దేవుడు అలాంటి వారితో పని చేయడండి. That's why you need to have faith. అందుకే నీకు భయముకు బదులుగా విశ్వాసం ఉండాలి. And that faith is given by the Holy Spirit. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే ఆ యొక్క విశ్వాసమునిచ్చే దేవుడు. That's why you need to be anointed by God. అందుకే నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడాలి. Because the Holy Spirit gives you boldness. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ధైర్యమునిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. Proverbs chapter 28 verse 1 says. ఆ యొక్క 21 సామెతల గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే Proverbs 28 verse 1. ఆ యొక్క 28వ సామెత 1వ వచనంలో The righteous are bold as a lion. Righteous are bold as a lion. మరి నీతి గలటువంటి దేవుడు సింహము వలె ఉన్నాడు. Hallelujah. Hallelujah. That's where the Holy Spirit gives you boldness in ministering the word of God. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యము చెప్పేటువంటి సమయంలో మనకు ధైర్యమునిచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. That's where the Bible says. అందుకే బైబిల్ చెప్తున్న మాట In Acts chapter 4 verse 13. ఆ యొక్క అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో When they saw the boldness of Peter. ఎప్పుడైతే పేతురు యొక్క ధైర్యమును చూసారో They knew that they were untrained and unlearned men. వాళ్ళకి తెలుసు ఇలా పేతురు వీళ్ళందరూ కూడా తర్బీతు లేనటువంటి వారు అని. But they knew that they were with Jesus. వాళ్ళకు తెలిసిందంతా ఎవరంటే యేసు మాత్రమే. And today Jesus is with you. ఇప్పుడు యేసు మీతో ఉన్నాడు ఈ రోజు. That's why you should not fear anything. అందుకే నీ జీవితంలో ఇంకా దేనికి భయపడకూడదు. You must fear God. నీవు దేవునికి భయపడాలి అంతే. You must not fear the devil. నీవు సాతానుకు భయపడకూడదు. You must not fear your situation. నీ పరిస్థితులకు నువ్వు భయపడకూడదు. You must not fear your problem. నీ సమస్యలకు నువ్వు భయపడకూడదు. You must not fear your sickness. నీ రోగమునకు భయపడకూడదు. Because God is in control of everything. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా తన స్వాధీనంలో చేసుకొని ఉన్నాడు. Because God said, I will never leave you, nor will I forsake you. నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు చెప్తుంటున్నాడు. That's where the Holy Spirit has been given to you as a deposit, as a guarantee. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక గ్యారంటీ ఇస్తుంటున్నాడు. Because the third person of the Trinity is the one who is dwelling inside you. ఎందుకంటే త్రిత్వంలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి నీలో నివసిస్తున్నాడు కనుక. Because God the Father is in heaven. ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు Jesus is seated at the right hand side of God according to Hebrews 7:25. ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం ప్రకారం యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు కనుక. But the third person of the Trinity, ఆ యొక్క త్రిత్వంలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి is the Holy Spirit that is dwelling inside you. పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి వాడు మీలో నివసిస్తుంటున్నాడు. That's why the Bible says, అందుకే బైబిల్ చూసినట్లయితే in the last days I will pour out my spirit upon all flesh. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. He is not speaking of denomination. మరి ఏ డినామినేషన్ గురించి దేవుడు ప్రత్యేకంగా చెప్పలేదు. He is not speaking of religion. అయితే ఏ మతమును గురించి దేవుడు చెప్పలేదు. He is not speaking of beliefs. మరి అక్కడ ఉన్నటువంటి వారి గురించి చెప్పలేదు. He is speaking about you and me. ఆయన నీ గురించి నా గురించి చెప్తుంటున్నాడు. When the Holy Spirit comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడో it gives you boldness. ఆయన నీకు ధైర్యమునిచ్చే దేవుడై ఉన్నాడు. Because God is there with you. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు కనుక. That's why you have to be anointed by God. అందుకే నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడాలి. You have to be anointed by God. నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడాలి. If you have to live a victorious నీ life, జీవితంలో జీవితమైనటువంటి విజయకరమైన జీవితం జీవించాలంటే you have to be anointed by God. నీవు దేవుని ద్వారా అభిషేకించబడాలి. That's how the disciples were anointed by God. ఆ విధంగా దేవుని ద్వారా అభిషేకించబడాలి. If you have to be effective in ministry, నీవు పరిచర్యలో కూడా బాగా ముందుకు పోవాలంటే you have to be anointed by God. దేవుని ద్వారా నువ్వు అభిషేకించబడాలి. Because it's only God who can anoint you. ఎందుకంటే దేవుడు మాత్రమే నేను అభిషేకించేటువంటి వాడు అంటున్నాడు. Because 2 Corinthians chapter 1 verse 21 says, ఎందుకంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే it says that God has established you and God is the one who anoints you. దేవుడు అనేటువంటి వాడే నిన్ను అభిషేకించి నిన్ను స్థిరపరిచేటువంటి దేవుడు అంటున్నాడు. Because when you are anointed by God, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ద్వారా అభిషేకించబడతావో God removes the fear in you. దేవుడు నీలో ఉన్నటువంటి భయమును తీసివేస్తాడు. That's why today God is speaking to the church. అందుకే దేవుడు ఈ రోజు సంఘముతో మాట్లాడుతున్నాడు. Fear not or do not be dismayed. మరి నువ్వు దిగులు పడకు, భయపడవద్దు. Be strong in the Lord. దేవునిలో ధైర్యముగా ఉండు. You have to be strong in the Lord. ప్రభువులో నువ్వు ధైర్యంగా ఉండడం ప్రారంభించాలి. To win every spiritual battle, నీ జీవితంలో ప్రతి ఆత్మీయమైనటువంటి పోరాటంలో నీవు గెలవాలి అంటే you have to be strong. నీవు ధైర్యముగా ఉండాలి. Because you have an enemy. ఎందుకంటే నీకు ఒక శత్రువు ఉన్నాడు. And the enemy is none other than Satan. ఆ శత్రువు ఎవరో కాదు, సాతాను అంటున్నాడు. He wants to destroy your life. ఆయన ఆ సాతాను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. He wants to kill you. నేను చంపాలనుకుంటున్నాడు.
చూస్తుంటున్నాడు. He wants to steal everything that belongs to you. నీకు సంబంధించిన ప్రతిదీ కూడా దొంగలించాలని చూస్తుంటున్నాడు. Because in the Gospel of John chapter 10 verse 10, ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో the thief comes to kill, to steal and to destroy. దొంగ అనేటువంటి వాడు దొంగలించడానికి నీ జీవితాన్ని నాశనం చేయడానికి వస్తుంటున్నాడు. That's why to destroy the work of the devil. అందుకే మనము సాతాను యొక్క కార్యములను నాశనం చేయాలి అంటే You have to be anointed by God. నీవు దేవుని ద్వారా అభిషేకించబడాలి. Whether you are a boy, whether you are a girl, నీవు ఒకవేళ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, whether you are old, whether you are young, ఒకవేళ నువ్వు వృద్ధాప్యంలో ఉండేవాడి కావచ్చు లేదా యవన ప్రాయంలో ఉండేవాడి కావచ్చు, you have to be anointed by God. నీవు దేవుని ద్వారా అభిషేకించబడాలి. It is the plan of God for you to be anointed. నీవు అభిషేకించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. It is not enough if the pastor is only anointed. మరి పాస్టర్ మాత్రమే అభిషేకించబడ్డ మాత్రము కాదు, everyone has to be anointed. ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడాలి. If you have to win a victorious life, నీ జీవితంలో విజయకరమైన జీవితం కావాలి అంటే you have to be anointed. నీవు అభిషేకించబడాలి. You have to be నీవు anointed అభిషేకించబడాలి by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన. When the anointing of the Holy Spirit comes upon you, ఎప్పుడైతే ఆ అభిషేకం నీ మీదికి వస్తుందో it gives you boldness to speak. ఆయన నీవు మాట్లాడడానికి నీకు ధైర్యమునిస్తాడు. Because Jesus comes and lives inside you. ఎందుకంటే యేసు నీలో నివసిస్తున్నాడు గనుక. That's why do not move with people who have fear. అందుకే భయం పడేటువంటి వారితో నువ్వు ఉండవద్దు. That's why the Bible says, అందుకే బైబిల్ చెప్తున్న మాట in the book of Numbers chapter 14, ఆ సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో that Moses sent 12 tribes to spy the land. మోషే 12 గోత్రముల నుంచి తీసుకొని వేగు చూడడానికి పంపించాడు. But when they went to the land, ఎప్పుడైతే వాళ్ళు వేగు చూడడానికి ఆ దేశమునకు వెళ్ళారో they gave a false report. వాళ్ళు తప్పుడు వార్తను ఇచ్చారండి. Out of them 10 started to cry. 12 మందిలో 10 మంది ఏడవడం ప్రారంభించారు. They came and told Moses, వాళ్ళు వచ్చి మోషేతో అంటున్నారు, the enemy is like giant and we are like grasshoppers. ఉన్నటువంటి శత్రువు ఒక పెద్ద పర్వతము వలె, మనమేమో మిడత వలె ఉంటున్నాము. But Joshua and Caleb did not cry. అయితే యెహోషువ కాలేబులు ఏడవలేదు. Because they believed in the promise of God. ఎందుకంటే వారు దేవుని వాగ్దానమును నమ్మారు గనుక. They believe in that God is ready to give them the land. వారు నమ్మారు దేవుడు వారికి ఆ దేశమును ఇవ్వబోతున్నాడని. The Bible says, బైబిల్ చెప్తున్న మాట that in Numbers 14 verse 24, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనంలో that Caleb had a different spirit. కాలేబుకు వేరొక ఆత్మ కలిగి ఉన్నాడు. And that different spirit gave him boldness to conquer the land. వేరే ఆత్మ, దేవుని ఆత్మ ఏంటి తెలుసా? ఆ దేశమును జయించడము. There was two people who had the faith in believing in the promise of God. దేవుని వాగ్దానమును నమ్మడంలో అక్కడ ఇద్దరు ఉంటున్నారు. That's why do not be with people who have fear in their heart. అందుకే ఎవరి హృదయంలో అయితే భయం ఉంటుందో వారితో సహవాసం చేయవద్దు. Because they will bring fear into your heart. ఎందుకంటే వారు నీ హృదయంలో కూడా భయం తీసుకొని వస్తారు. But here we see two different people. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరిని చూస్తుంటున్నాము. We see Joshua and Caleb. ఒకరు యెహోషువ మరియు ఒకరు కాలేబు. They believed in the promise of God. వాళ్ళు దేవుని యొక్క వాగ్దానం దిశగా వెళ్తున్నారు. They believed in the power of God. దేవుని శక్తిని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. They did not look at the enemy. వాళ్ళు శత్రువుల వైపు చూడలేదు. They looked upon God. వారు దేవుని వైపు చూశారు. Because God has already promised them the land. ఎందుకంటే దేవుడు అనేటువంటి వాడు ఆ దేశముని ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక. When they came back, వాళ్ళు ఎప్పుడైతే తిరిగి వచ్చారో God was angry because of their lack of faith. వారి జీవితంలో విశ్వాసము కొరతగా ఉంది కనుక దేవుడు కోపగించాడు. And God said, దేవుడు అన్నాడు, only the tribe of Joshua and Caleb they will possess the land. కేవలము యెహోషువ గోత్రము లేదా కాలేబు యొక్క గోత్రం, ఆ రెండు గోత్రములు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్తాయి. Because they believed in me. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మారు గనుక. Hallelujah. హల్లెలూయా. God did many miracles in Egypt. దేవుడు ఐగుప్తులో అనేకమైన కార్యములు చేశాడండి. But they did not have faith in believing that they can possess the land. అయితే ఆ దేశమును స్వాధీనం చేసుకుంటారని వారికి నమ్మకం లేకపోయింది. That's what happens sometimes in your life, that God does many miracles. అందుకే మన జీవితంలో కూడా దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా But you do not have to faith and believe sometimes. అయితే కొన్ని సందర్భాలలో మీరు నమ్మలేకపోతూ ఉంటారు. That's why you should not move with people who have fear. అందుకే భయపడేటువంటి వారితో నువ్వు సహవాసం చేయవద్దు. Because they will put fear in your heart. ఎందుకంటే వాళ్ళు నీ హృదయంలో భయమును పెడతారు. That's what we see in the life of Joshua and Caleb. They had boldness. అందుకే యెహోషువ కాలేబు జీవితంలో వాళ్ళు ధైర్యము కలిగిన వాళ్ళు. They had a different spirit. వారికి వేరొక ఆత్మ కలిగిన వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. And that's what God even gave the boldness to Peter to minister after the day of Pentecost. అందుకే ఆ పెంతెకొస్తు దినమున పేతురు అకస్మాత్తుగా లేచి నిలబడి చెప్పగలిగే ధైర్యము దేవుడు ఇచ్చాడు. Even the disciples of
Jesus, when Jesus was there, they had fear. ఎందుకు మీ యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా ఆ శిష్యులకు భయం ఉండింది. When Jesus was being crucified on the cross, ఎప్పుడైతే యేసు సిలువ వేయబడ్డాడో all of them ran away. అందరూ పరిగెత్తారండి. They had fear. వారికి భయం ఉంది. They thought that even they will be crucified like their master. వాళ్ళు అనుకున్నారు వారి యొక్క బోధకుని వలె వారు కూడా సిలువ వేయబడతారు. But the Bible says, అది బైబిల్ చెప్తున్న మాట. only Jesus had to be crucified. అయితే యేసు మాత్రమే సిలువ వేయబడాలి. There was fear in the heart. వారి హృదయంలో భయం కలిగి ఉన్నారు. They started to hide. వాళ్ళు దాక్కోవడం ప్రారంభించారు. That's what Jesus noticed. అందుకే అది యేసు గమనించాడు. But after the resurrection, ఆయక పునరుత్థాన దినమున he taught them for 40 days the word of God. ఆయక 40 దినములు దేవుని యొక్క వాక్యమును వారికి అగపరుస్తున్నాడు. ఆయక 10 దినములు కనిపెట్టారు. And when they waited, ఎప్పుడైతే వాళ్ళు కనిపెట్టారో the Holy Spirit fell upon them. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావడం ప్రారంభించాడు. God removed the fear in the heart. వారి జీవితంలో హృదయంలో భయమును దేవుడు తొలగించాడు. God gave them boldness to minister the word of God. దేవుని యొక్క వాక్యమును చెప్పడానికి దేవుడు వారికి ధైర్యమును ఇచ్చాడు. Great signs, wonders and miracles were done by the apostles. ఆయక అపోస్తలులు గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. Hallelujah. హల్లెలూయా. Because when the Holy Spirit comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడో it removes fear. భయమును తీసివేస్తాడు. You cannot say that I'm being filled with the Holy Spirit and have fear in your heart. నీ జీవితంలో ఒకవైపు పరిశుద్ధాత్మ చేత నింపబడి అయ్యో నాకు భయం ఉంది నువ్వు చెప్పడానికి వీల్లేదు. No, you cannot have fear in your heart and say that you are anointed by God. నీవు భయము కలిగి నేను దేవుడి ద్వారా అభిషేకించబడ్డాను అని నీవు చెప్పలేవు. Because the Spirit of God gives you boldness in ministering the word of God. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆయన పరిచర్య చేయడానికి నీకు ధైర్యమునిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. That's why God wants to anoint each one of you today. అందుకే దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిని ప్రతి ఒక్కరిని కూడా ఈ దినమున అభిషేకించాలని You will కోరుతున్నాడు. see the power of God operating today. ఈ రోజు దేవుని యొక్క అభిషేకము ఆత్మ దేవుడి మీద పరిచర్య మీరు చూస్తారు. You will see the fire of God falling today. ఈ రోజు మీ మీద దేవుని అగ్ని దిగి రావడం మీరు చూస్తారు. If you have a desire, మీలో కోరిక ఉన్నట్లయితే you will receive. నీవు పొందుకుంటావు. No one can stop you in receiving what God has for you. నీవు పొందుకునేటువంటి సమయంలో ఎవరు కూడా వచ్చి దాన్ని ఆపలేరండి. Because you are a child of God. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు గనుక. Because you are made in the image of God. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డావు గనుక. God has created man in his own image and likeness. దేవుడు కూడా తన బిడ్డలను తన స్వరూపంలో కలగజేశాడంట. He has given them power and dominion over everything that what he has created. మరి దేనైతే దేవుడు సృష్టించాడో వాటన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. It was man that gave it away to the devil. అయితే మానవుడు అయితే మనుషులు వాళ్ళు సాతానుకు అప్పగించేసుకున్నారు. That's what happened in the Garden of Eden. అయితే ఏదైనా తోటలో అదే జరిగిందండి. When they disobeyed the command of God, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించారో Adam and Eve lost control over everything. అయితే ఆదాము హవ్వ వారికి ఇచ్చినటువంటి అధికారం అంతా కూడా కోల్పోయారు. That's where Jesus had to come back again. అందుకే యేసు తిరిగి వచ్చాడు. The Bible says బైబిల్ చెప్తున్న మాట that he was born of a virgin. అయితే కన్యకకు జన్మించాడు. The main purpose of Jesus coming on the planet Earth, అయితే భూమి అనేటువంటి ఇక నేల మీదకి ఇక ప్లానెట్ మీదకి యేసు వచ్చాడు. to destroy the work of the devil. ఓ సాతాను యొక్క కార్యములను లయపరచడానికి. In 1 John chapter 3 verse 8, అయితే మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో in 1 John chapter 3 verse 8, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో he says the Son of Man was manifested to destroy the work of the devil. ఓ దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడంటే సాతాను యొక్క క్రియలను లయము చేయడానికి. To destroy the work of the devil. సాతాను యొక్క క్రియలను లయపరచడానికి. That's what happened to Jesus when he rose from the dead. ఎప్పుడైతే యేసు సిలువ నుంచి లేచాడో అదే జరిగింది కదా. He said all power in heaven, in earth and under the earth has been given to me by my Father. ఓ ఆ పరలోకంలో ఈ భూమి మీద భూమి క్రింద ఉన్నటువంటి అధికారం అంతా కూడా నా తండ్రి వలన నేను పొందుకొని ఉన్నాను. He took control of everything. ప్రతిది కూడా తన స్వాధీనంలో చేసుకున్నాడు. He took the keys from the devil. ఓ సాతాను దగ్గర నుంచి ఆ తాళపు చెవులను లాక్కున్నాడు. And that key he has given to you and me. ఆ తాళపు చెవులను నీకు నాకు ఆయన You ఇచ్చేస్తాడు. know what is the key? ఆ యొక్క తాళపు చెవి ఏంటో తెలుసా? It is the power and the authority in the name of Jesus. యేసు నామమందు ఉన్నటువంటి శక్తి అధికారము ప్రియమైన వాళ్ళరా. That's why the Bible says. అందుకే బైబిల్ చెప్తున్న మాట In Acts chapter 1 verse 8. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనంలో That when the Holy Spirit comes upon you, ఏ you will attain power. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. Power over the devil. ఓ సాతాను మీద అధికారము. Power over the creation of God. మరి దేవుని యొక్క సృష్టి అంతటి మీద అధికారము. God has given you the power and authority to rule. మరి దేవుడు నీకు శక్తి అధికారం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీవు ఏలడానికి ఇచ్చాడు. That's why Jesus Christ came on this planet Earth. అందుకే యేసుక్రీస్తు ఇక భూమి మీదకి వచ్చాడు. He came to deal with sin. ఆ యొక్క పాపముతో
పాపముతో పోరాడడానికి వచ్చాడు. And he came to destroy the work of devil. సాతాను యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. Because the devil even today is fighting you. మరి ఎందుకంటే సాతాను ఇక్కడ ఉన్నటువంటి సాతాను నీతో పోరాడుతున్నాడు కనుక. Because in Revelation chapter 12 verse 17, ఆ యొక్క ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనంలో the Bible says, బైబిల్ చెప్తున్న మాట, the dragon went to make war with the woman and her offspring. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పక్షి అందమా లేదా సాతాను ఆ యొక్క స్త్రీతో వారికి పుట్టినటువంటి వారితో పోరాటానికి వెళ్తుంటున్నాడు. Who is the woman according to Revelation 12? ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉంది? The woman is the church. ఆ యొక్క స్త్రీ సంఘమై ఉంది. And today Satan is fighting the church. మరి ఈ రోజు చూసినట్లయితే సాతాను సంఘముతో పోరాడుతూ ఉన్నాడు. That's why God wants you to be anointed. అందుకే దేవుడు మిమ్మల్ని అభిషేకించాలని కోరుతున్నాడు. To destroy the work of the devil. ఓ సాతాను యొక్క క్రియలను లయపరచడానికి. Because the devil is not your friend. ఎందుకంటే సాతాను నీ స్నేహితుడు కాదు. He is your enemy. అతడు నీ శత్రువు అయి ఉన్నాడు. He want to destroy your family. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ఉన్నాడు. He want to destroy your health. నీ ఆరోగ్యమును నాశనం చేయాలని. He want to destroy your money. నీ డబ్బును నాశనం చేయాలని. He wants to kill you. నిన్ను చంపాలని. You know why? ఎందుకో తెలుసా? Because you are made in the image of God. నీవు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డావు కనుక. That's why Jesus had to anoint the disciples. అందుకే యేసుక్రీస్తు యొక్క శిష్యులను అభిషేకించాలని కోరాడు. That's why today as a church you have to be anointed. అందుకే నీవు సంఘంలో ఈ రోజు నీవు అభిషేకించబడాలి. To live a victorious life. నీ జీవితంలో విజయకరమైన జీవితం కావాలంటే, to live a victorious life you have to be anointed. నీవు జీవితంలో జయము కావాలంటే నీవు అభిషేకించబడాలి. It's only God who can anoint you. దేవుడు మాత్రమే అభిషేకించగలడు. When you know the power that is inside you, నీలో ఉన్నటువంటి శక్తి ఏంటో నువ్వు తెలుసుకుంటే, you will no more operate in the natural but you will operate in the supernatural. నీవు ఎంత మాత్రము ఇహపరముగా నీవు పని చేయవు గాని అసామాన్యమైన రీతిలో నీవు దేవుని కొరకు జీవిస్తావు. You will start doing the extraordinary. ఓ శూర కార్యాలు చేయడం ప్రారంభిస్తావు. That's what we see in many prophets in the Old Testament. అందుకే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలను చూసినట్లయితే, we see it in the life of the prophet Elisha. ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషా జీవితంలో చూస్తే, in the book of James it says that Elisha was a man like us. మరి ఏలియా జీవితంలో చూస్తే యాకోబు రాసిన పత్రికలో ఉంది కదా, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. But when he prayed, అయితే అతను ప్రార్థన చేసినప్పుడు fire came down and burned the sacrifice. ఆ అగ్ని వచ్చి ఆ అర్పణను దహించి వేసింది. When he prayed for 3.5 years, the heavens were closed. 3.5 సంవత్సరములు అతని యొక్క ప్రార్థనకు ఆకాశం యొక్క తలుపులు మూయబడ్డాయండి. The Bible does not say that he is a superman. బైబిల్ ఏలియాను చూసి సూపర్ మ్యాన్ అని చెప్పలేదు. He says he is a man like you and me. అతను నీలాంటి నాలాంటి వాడే అని చెప్పింది. That is the potential which you and I carry. నీవు నేను కూడా అదే సామర్థ్యం కలిగి ఉండవచ్చు. That is the anointing that you and I carry. నీవు నేను కూడా అదే అభిషేకం మనం మోసుకెళ్ళవచ్చు. The problem in the church is, సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటి తెలుసా? they don't know the power and the authority that they carry in the name of Jesus. యేసు నామమందు ఉన్నటువంటి శక్తి అధికారం ఏంటో వారికి తెలియదు. That's why they are defeated. అందుకే వాళ్ళు ఓడిపోతున్నారు. And that's why Satan wins over the church sometimes. అందుకే కొన్ని సందర్భాలలో సాతాను సంఘము మీద దాడి చేస్తుంటాడు. That's why the devil fears the anointing of God. అందుకే సాతానుకు దేవుని యొక్క అభిషేకం అంటే భయం అండి. He doesn't want you to be anointed so that you can destroy his works. నీవు అభిషేకం పొందుకోవడం సాతానుకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నీవు సాతాను యొక్క క్రియలను లయం చేస్తావు గనుక. Yes, God has given you the power and authority over the devil. దేవుడు సాతాను మీద నీకు శక్తిని అధికారం ఇచ్చాడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్లో చూస్తే in Daniel chapter 11 verse 32, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో, it says that those who know God, they will do great exploits. తమ దేవుని ఎరుగువారు వాళ్ళు బలమైన కార్యములు చేస్తారు. They will do great exploits. ఓ వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. Jesus said in Gospel of John 14 verse 12, అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, he says that what I do, greater things than these you will do. నేను చేసేటువంటి గొప్ప కార్యాల కంటే మీరు ఇంకను చేస్తారు. What Jesus did is what you and I can do. యేసు చేసేటువంటి నీవు నేను కూడా చేయవచ్చట. Because the book in Romans chapter 8 verse 11, ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో Bible says, బైబిల్ చెప్తున్న మాట, the same spirit that raised Jesus from the dead is the same spirit that is dwelling inside your mortal body. మరి యేసునైతే ఆత్మదేవుడు లేపాడో అదే ఆత్మదేవుడు నీలో నాలో నివసిస్తుంటున్నాడు. That's what Paul is telling to the church in Rome. అందుకే రోమాలో ఉన్నటువంటి సంఘముతో పౌలు అంటున్నాడు, it is the same spirit that raised Jesus from the dead is the same spirit that is dwelling inside you. మరి ఏ ఆత్మదేవుడు అయితే యేసును పునరుద్ధరించాడో అదే ఆత్మదేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు. That's what you need to understand, who you are in Christ. అందుకే నీవు క్రీస్తులో ఎవరో నువ్వు తెలుసుకోవాలి. You must know the authority in
in Christ. మరి క్రీస్తులో నీకు ఉన్నటువంటి అధికారం ఏంటో తెలుసుకోవాలి. You need to know what power you hold. నీవు ఎలాంటి అధికారం పట్టుకొని ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. When you come to know, ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, the devil cannot defeat you. సాతాను నిన్ను ఓడించలేడు. That's why the devil is behind the anointing of God. అందుకే సాతాను ఎప్పుడు కూడా దేవుని యొక్క అభిషేకం వెనకలే ఉంటాడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తుంది in Isaiah chapter 10 verse 27, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో, the yoke shall be broken because of the anointing oil. అభిషేకము ద్వారా ప్రతి కాడి విరగొట్టబడును. Because the devil is the one who's put a yoke upon your neck. ఎందుకంటే సాతాను అనేటువంటి వాడు నీ మెడ మీద కాడి పెట్టేటువంటి వాడై ఉన్నాడు. It is only the devil that put you into slavery and bondage. భయంకరమైనటువంటి బానిసత్వంలోనికి బంధకములలోనికి సాతాను నిన్ను తీసుకొని వెళ్తాడు. That's what he did in Israel. That's what he did in Egypt. అదే ఇశ్రాయేలు దేశంలో ఐగుప్తులో కూడా సాతాను చేసినటువంటిది. For 430 years they were in slavery. 430 సంవత్సరములు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. That's why God had to anoint Moses for the work. అందుకే దేవుడు మోషేను అభిషేకించాల్సి వచ్చింది. Because the task was very big. ఎందుకంటే చాలా పెద్ద పని దేవుడు అప్పగించాడు. That's why Moses had to be anointed for 40 days. అందుకే మోషే 40 దినములు అక్కడ అభిషేకించబడ్డాడండి. When Moses was anointed, అక్కడ మోషే అభిషేకించబడ్డాడు. God sent him to be a deliverer to deliver the children of Israel. ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుని బిడ్డలను విడిపించడానికి దేవుడు మోషేను పంపించాడు. That's why Moses came to deliver the children from slavery. బానిసత్వము నుంచి తన బిడ్డలను మోషే బయటికి తీసుకొని వచ్చాడు. But Jesus Christ came to deliver you from the slavery of sin. అదే విధంగా యేసుక్రీస్తు కూడా మిమ్మల్ని కూడా పాపము అనేటువంటి బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురావడానికి వచ్చాడు. Hallelujah. Hallelujah. That's what we see sometimes the devil put us into bondage and slavery. అందుకే సాతాను అనేక సందర్భాలలో మనను బంధకములలో లేదా బానిసత్వంలో పెడుతూ ఉంటాడు. He puts the yoke on your neck. మీ మెడల మీద కాడి పెడతాడు. And that's where the word of God says. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, that can only be broken through the anointing oil. మరి అభిషేకము ద్వారా ఆ కాడి విరగొట్టబడి ఉంది. That only can be broken with the anointing oil. అదే అభిషేకము వలన కాడి అభిషేకము వలన మాత్రమే విరగొట్టబడుతుంది. Today whatever bondages you may be in, ఒకవేళ నీవు ఏ బంధకములలో ఉన్నప్పటికీ కూడా it has to be broken. అది విరగొట్టబడాలి. The power of darkness has to be broken. బంధకము కాడి విరగొట్టబడాలి. The chains have to be broken. సంఖ్యలు తెగిపోవాలి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తున్నమాట, for whoever the Son sets free is free indeed. మరి whoever the Son sets free is free indeed. మరి దేవుని యొక్క కుమారులు ఎవరంటే వాళ్ళు విడుదల పొందినటువంటి వారు. That's why Jesus Christ has come to give you freedom. అందుకే యేసుక్రీస్తు మిమ్మల్ని విడుదల ఇవ్వడానికి వచ్చాడు. God delivered the children of Israel so that they can come into the wilderness so that they may worship God. మరి దేవుడు ఎందుకు వారిని విడిపించాడంటే అరణ్యములో నుంచి బయటికి వచ్చి వాళ్ళు దేవుని ఆరాధించినట్లుగా. And that's why Jesus today has come to deliver you of your sin. అందుకే యేసుక్రీస్తు మిమ్మల్ని కూడా ఆ పాపము నుంచి బయటికి తీసుకురావడానికి వచ్చాడు. He has given you the power and the authority. ఆయన నీకు శక్తిని అధికారమునిచ్చాడు. To destroy the work of the devil. సాతాను యొక్క క్రియలను లయపరచడానికి. To destroy the power of darkness. మరి చీకటి క్రియలను లయపరచడానికి. To destroy the power of witchcraft. మాంత్రిక శక్తుల నుంచి విడిపించడానికి. To destroy the power of sickness. రోగమును లయపరచడానికి. So that you and I live a victorious life. నీవు నేను జయ జీవితము జీవించుటకు. We have to live a victorious life in Christ. మన క్రీస్తులో మనం విజయవంతమైన జీవితం జీవించాలి. That's why you must know God for yourself. నీవు నీ దేవుడు ఎవరో నీ కొరకు తెలుసుకోవాలి. You must know the power and the authority that you hold in the name of Jesus. యేసు నామమున నువ్వు ఏ శక్తి అధికారం అయితే కలిగినావో నువ్వు తెలుసుకోవాలి. That's what he gave the disciples. అందుకే శిష్యులతో అన్నాడు కదా. That's why they were very powerful because they knew the authority that Jesus has given them. వారికి శిష్యులకు తెలుసు యేసు వారికి ఎలాంటి అధికారం ఇచ్చాడు. They were untrained and unlearned men. ఒకవేళ వాళ్ళు తరబీదు లేని వాళ్ళ ఉండవచ్చు. But God has given them the power and the authority. అయితే దేవుడు వారికి శక్తిని అధికారముని ఇచ్చాడు. Today the same power and authority God has given you and me. దేవుడు నీకు నాకు అదే శక్తిని అధికారముని ఇచ్చాడు. That's why you need to know that what is inside you. అందుకే నీలో ఉన్నవాడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. You need to know who is inside you. నీలో ఉన్నటువంటి వాడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. Because the Bible says, బైబిల్ చెప్తున్నమాట, greater is he who is in you than he who is in the world. మరి నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు. When you come to know that, నువ్వు ఎప్పుడైతే అది తెలుసుకుంటావో you will live a victorious life. నీవు విజయవంతమైన జీవితం జీవిస్తావు. Everything you will possess, that whatever you have lost. నీవు ఏదైతే
కోల్పోయావో అదంతా కూడా పొందుకుంటావు. God is ready to do it in your life. దేవుడు నీ జీవితంలో అది చేయాలి అనుకుంటున్నాడు. God is ready to do a miracle in your life. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. God is ready to change your situation. నీ పరిస్థితులను మార్చివేయాలనుకుంటున్నాడు. God can change your circumstance. నీ పరిస్థితులను మార్చివేయాలనుకుంటున్నాడు. In a blink of an eye he can change it for you. ఓ ఒక్క రెప్పపాటులో ఆయన నీ జీవితం అంతా కూడా మార్చగలడు. That's what he did in the life of Joseph. అదే యోసేపు జీవితంలో దేవుడు చేశాడు. Joseph was in prison. యోసేపు యొక్క చెరసాలలో ఉన్నాడు. He did not know what was happening about his life. మరి తన జీవితంలో ఇంకా ఏది జరగబోతుందో తనకు తెలియదు. He did not know about his future. తన భవిష్యత్తు ఏంటో తెలియదు. He did not know how long he will be in prison. ఎంత కాలం ఇంకా చెరసాలలో ఉంటాడో తెలియదు. But in a single night అయితే ఒక్క రాత్రిలో God changed the story. తన కథనంతా మార్చేస్తాడు. God brought him to the palace and made him the prime minister. ఆ యొక్క రాజు యొక్క కోటలోనికి తీసుకొని వచ్చి ప్రధానమంత్రిగా చేశాడు. That's what the power of God can do. అదే దేవుని శక్తి నీలో చేయగలదు. When the power of God operates, whatever you lost you will again. నీవు ఏదైతే కోల్పోయావో దేవుని శక్తి ద్వారా అదంతా కూడా పొందుకుంటావు. That's what happened in the life of Joseph. అదే యోసేపు జీవితంలో జరిగింది. Because God is the one who changes your life. ఎందుకంటే దేవుడే నీ జీవితాన్ని మార్చగలడు. That's why you must have fellowship with God. అందుకే నీవు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. You must have intimacy with God. నీవు దేవునితో ఆ సంబంధం కలిగి ఉండాలి. You must have relationship with God. దేవునితో ఆ సంబంధం కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. When you have that, నీవు ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటావో whatever you have lost, God will restore it back. నీవు ఏదైతే కోల్పోయావో అదంతా కూడా దేవుడు తిరిగి ఇస్తాడు. Because nothing is impossible with God. ఎందుకంటే ఆయన కంటే అసాధ్యమైనది ఏదీ లేదు. When you believe, నీవు నమ్మినట్లయితే you will see the glory of God. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూచెదవు. Today your situation may be like Lazarus. ఒకవేళ ఈ రోజు నీ పరిస్థితి లాజరు వలె ఉండవచ్చు. Lazarus was dead, the Bible says. బైబిల్ చెప్తున్న మాట లాజరు మృతుడైపోయాడు. But when Jesus entered into the house, ఎప్పుడైతే యేసు ఆ గృహంలోనికి వెళ్ళాడు, they did not have the faith in believing that Lazarus can come back to life. లాజరు తిరిగి బ్రతుకుతాడనేటువంటి విశ్వాసము ఆ మార్తా మరియకు లేదు. But Jesus had the faith. అయితే యేసు విశ్వాసం కలిగి ఉన్నాడు. That's why Jesus had to match the faith of Mary and Martha. అందుకే మార్తా మరియ యొక్క విశ్వాసమును దేవుడు పెంచాలనుకున్నాడు. They were crying. వాళ్ళు ఏడుస్తున్నారు. They were grieving. వాళ్ళు ఒకవేళ మూలుగుతుంటారు. Today you may be in the same position like Mary and Martha. మార్తా మరియ వలె నీవు కూడా ఉండవచ్చు. Everything is not working in your life. నీ జీవితంలో ఏది కూడా మంచిగా పని చేయకపోవచ్చు. Everything is dead in your situation. నీ జీవితంలో ప్రతిదీ కూడా మరణించి ఉండవచ్చు. You do not know what is happening about your life. నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. You do not know your future. నీ భవిష్యత్తు ఏంటో తెలియదు. Today everything is dead. ప్రతిదీ కూడా ఈ రోజు మరణించిపోయింది. Today your situation must be like Lazarus. ఒకవేళ ఈ రోజు నీ పరిస్థితి లాజరు వలె ఉండవచ్చు. That's why you need Jesus. అందుకే నీకు యేసు కావాలి. That's why you need the anointing of God. అందుకే నీకు దేవుని అభిషేకం కావాలి. To break that situation. ప్రతి పరిస్థితిని వెరగొట్టడానికి. When Jesus came into the house, ఎప్పుడైతే యేసు ఆ గృహంలోనికి వచ్చాడో, he saw them crying and grieving over Lazarus. ఓ లాజరు దగ్గర వాళ్ళు ఏడుస్తుండడం చూశాడు. He knew one thing, that they did not have the faith in believing God. దేవునికి తెలిసింది ఒకటి వారికి విశ్వాసం లేదు అని. They saw many miracles that Jesus did. యేసు చేసిన అనేకమైన అద్భుతాలు వాళ్ళు చూశారు. They saw Jesus raising even Jairus' daughter from the dead. ఆ యాయిరు కుమార్తెను కూడా దేవుడు లేపడం చూశాడండి. They saw many healing. అనేకమైనటువంటి స్వస్థతలు చూశారు. They saw many deliverances. అనేకమైనటువంటి విడుదల కార్యములు చూశారు. When it came to their own brother, they did not have faith in believing that he will come back to life. అయితే ఎప్పుడైతే తమ సొంత సహోదరు దగ్గరికి వాళ్ళు వచ్చారో ఆ కార్యము దేవుడు జరిగిస్తాడని నమ్మలేకపోయారు. That is how many of us are today. అదే ఆ విధంగా అనేక మంది మనం ఉంటున్నాము. When it comes to us, అది ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో, we do not have the faith in believing that God can do the supernatural. దేవుడు మన జీవితంలో అసాధారణమైన కార్యములు చేస్తాడని మనం నమ్మలేము. But we have seen many things that God has done in different people's life. అయితే మనం అనేక మంది జీవితాలలో అద్భుతాలు జరగడం చూస్తూ ఉంటాము. We see many testimonies in the TV. మన టీవీలలో సాక్ష్యములు చూస్తూ ఉంటాము. When we go to meetings, we see many testimonies what God is doing. మన మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూస్తుంటాము. But when it comes to ourselves, అయితే మన దగ్గరికి వచ్చినప్పుడు we don't have the faith in believing. మనము నమ్మలేకపోతుంటాం. That's what the situation of Mary and Martha. అదే మార్తా మరియ యొక్క పరిస్థితి కూడా. When Lazarus died, ఎప్పుడైతే లాజరు మరణించాడో, they are crying and they are grieving for the death of their brother. ఓ వారి సహోదరుడు మరణించాడని వాళ్ళు మూలుగుతూ ఉన్నారు. Unless Jesus came into the house. యేసు ఆ గృహంలోనికి వచ్చినప్పుడు, that's why Jesus said a very powerful word. అందుకే యేసు చాలా శక్తివంతమైన మాట పలికాడు. In John chapter 11 verse 40, యోహాను సువార్త 11:40లో చూస్తే, if you believe you will see the glory of God. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావు. If you see you will believe, if you believe you will see the glory of God. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. For you to see the glory of God, దేవుని మహిమను చూడాలి అంటే you have to believe. నీవు
జీవించాలి. You need to have faith. నీవు నమ్మాలి, విశ్వసించాలి. That's why God does not operate with fear. అందుకే దేవుడు భయపడేటువంటి వారితో ఎప్పుడు పని చేయడండి. He operates with faith. విశ్వాసముతోనే ఆయన పని చేస్తాడు. In 2 Corinthians chapter 5 verse 7. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో The Bible says we walk by faith and not by sight. ఆయన విశ్వాసముతో ఆయన పని చేస్తాడు కానీ భయముతో కాదు ప్రియమైన వాళ్ళరా. And how does faith come? ఏ విధంగా విశ్వాసం వచ్చింది? In Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో Faith come by hearing and listening the word of ఓ God. దేవుని వాక్యము వినుట వలన నీకు విశ్వాసం వస్తుంది. That's why if you have faith, నీకు విశ్వాసం ఉంటే God is ready to change your story. నీ కథను ఆయన మార్చేటువంటి దేవుడై ఉన్నాడు. Because God operates only with faith and not fear. కేవలం విశ్వాసముతో మాత్రమే ఆయన పని చేస్తాడు కానీ భయముతో పని చేయడు. That's what today God is saying, fear not. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, ఎంత మాత్రము భయపడకు. Fear not, do not be discouraged. నీవు నిరుత్సాహపడవద్దు. Do you have the faith? నీకు విశ్వాసం కలిగి ఉన్నావా? Do you believe that I can do this for you? నీ కొరకు నేను ఇది చేయగలని నువ్వు నమ్మగలుగుతున్నావా? When you believe, you will see the glory of God. నీవు దేవుని మహిమను చూస్తావని నమ్మగలుగుతున్నావా? It's when Mary and Martha believed. మార్త మరియ నమ్మలేకపోయింటే That's when we see that Lazarus coming back from death to life. ఆ యొక్క లాజరు మరణం నుంచి జీవంలోనికి వచ్చాడండి. When you believe, that's when you see the glory of God. నీవు నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు. Because God only know what is faith. దేవునికి మాత్రమే తెలుసు విశ్వాసం అంటే That's ఏంటో. why wherever Jesus Christ went, అందుకే యేసు ఎక్కడికి వెళ్ళినా he asked only one question. ఒకే ఒక ప్రశ్న అడిగాడు. Do you have the faith in believing that I can do? ఇది నేను చేయగలని మీరు నమ్ముతూ ఉన్నారా? And when they had the faith, ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉన్నారో they received the miracle. వారు అద్భుతాలు పొందుకున్నారు. They received the healing. వాళ్ళు స్వస్థతలు పొందుకున్నారు. They received the deliverance. వారు విడుదల పొందుకున్నారు. That's what faith can do, my brother and sister in Christ. క్రీస్తులో ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు అది చేయగలడు మీ జీవితంలో. Faith is not what we see. విశ్వాసం అనేటువంటిది మనం ఏది చూస్తున్నాం అది కాదు. In Hebrew 11 verse 1 it says, అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో it says that faith is not what we see. మనం చూసేటువంటిది నమ్మితే విశ్వాసం కాదు గాని మనం నమ్మాలి. We need to believe. మనం నమ్మాలి To see the glory of God. ఆయన మహిమను చూడడంలో. We must believe that God can change my life. నా జీవితాన్ని దేవుడు మార్చగలడు అని నమ్మాలి. We must believe that God can heal me of my sickness or disease. నా రోగం నుంచి దేవుడు తొలగిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మడం ప్రారంభించాలి. You must believe that God can deliver me from this situation. నీ పరిస్థితుల నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు అని నమ్మడం ప్రారంభించాలి. That's why the Holy Spirit gives you a measure of faith. అందుకే దేవుడు విశ్వాసం అనేటువంటి కొలతలో నిన్ను చూస్తాడు. That's why when you do not know how to pray, నీవు ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియపోయినప్పుడు it is the Holy Spirit that teaches you how to pray. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఆత్మలో ప్రార్థన చేయించేటువంటి దేవుడై ఉన్నాడు. That's why the Holy Spirit is the one is there to strengthen you. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే నిన్ను బలపరచడానికి ఉంటున్నాడు. The Holy Spirit will teach you to pray according to the will of God. మరి దేవుని చిత్తానుసారంగా నీవు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించే దేవుడు. The Holy Spirit gives you boldness in praying. మరి ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు బలమునిచ్చే దేవుడై ఉన్నాడు. That's why you have to be anointed by God. అందుకే నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడాలి. You have to be anointed by God. దేవుని ద్వారా నువ్వు అభిషేకించబడాలి. You need to receive the power of God. నీవు దేవుని యొక్క శక్తిని పొందుకోవడం విషయంలో You need to receive the power and authority that God has given to each దేవుడు one of నీకు us. ఇచ్చినటువంటి శక్తిని అధికారం ఏంటో నువ్వు తెలుసుకోవడం ప్రారంభించాలి. When you come to know that, నువ్వు ఎప్పుడైతే అది తెలుసుకుంటావో you will be a powerful weapon in the hands of God. ఓ దేవుని చేతిలో నీవు ఒక బలమైనటువంటి సాధనముగా ఉంటావు. God is looking for one man and woman who can do that. మరి దేవుడు ఎలాంటి వారి వైపు చూస్తున్నాడో తెలుసా? ఎవరైతే గొప్ప కార్యాలు చేస్తాడో ఎలాంటి పురుషుడు అలాంటి స్త్రీల వైపు దేవుడు చూస్తున్నాడు. That's why God saves you. అందుకే దేవుడు నిన్ను రక్షించాడు. God calls you. దేవుడు నిన్ను పిలిచాడు. God anoints you. నిన్ను అభిషేకించాడు. And it's only God who can use you. దేవుడు మాత్రమే నిన్ను వాడుకోగలడు. That's what when you yield to the Holy Spirit. అందుకే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు నిన్ను నీవు లోపరుచుకుంటావో God can use you in a mighty way like never before. దేవుడు నిన్ను ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా బలముగా వాడుకోగలడు. God is looking for one man, is looking for one woman. ఒక పురుషుడు ఒక స్త్రీ కొరకు ఆయన చూస్తున్నాడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట in Ezekiel 22 verse 30, అయితే ఎజెకియెల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో I am looking for a man that he may stand in the gap. ఓ I am looking for a man who will stand in the gap. ఆ యొక్క శూన్యంలో లేదా ఉన్నటువంటి గ్యాప్ లో ఎవరైతే నిలబడతారో అలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. In Ezekiel 22 verse 30, ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో I am looking for a man or a woman who will stand in the gap. మరి ఎవరైతే ఆ యొక్క గ్యాప్ లో నిలబడతారో ఏ పురుషుడు స్త్రీ అలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. God is looking at you. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. God is looking at you. నీ వైపు ఆయన చూస్తున్నాడు. When you submit to the will of God, నీవు ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబరుచుకుంటావో God will anoint you. నీ దేవుని అభిషేకిస్తాడు. That's what he said to the
prophet Isaiah. అందుకే దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాతో అంటున్నాడు. In Isaiah chapter 6 verse 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో God is asking. దేవుడు అడుగుతూ ఉన్నాడు. Who will go for me? నా కొరకు ఎవరు వెళ్తారు? And the prophet Isaiah said, send me, Lord. ప్రవక్త అయినటువంటి యెషయా అంటున్నాడు, ప్రభువా నేను వెళ్ళడానికి ఇక్కడ ఉంటున్నానయ్యా. Today God is asking you. దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతున్న Who ప్రశ్న, will go for me? నా కొరకు ఎవరు ముందుకు వెళ్తారు? Who will stand for me? నా కొరకు ఎవరు నిలబడతారు? If you are ready to stand for God, నీవు దేవుని కొరకు నిలబడేటువంటి వాడివైతే God will stand for you. ఆయన నీ కొరకు నిలబడతాడు. God will anoint you. దేవుని అభిషేకిస్తాడు. The power of God will come upon you in a mighty way. దేవుని యొక్క శక్తి నీ మీదకి బలమైన రీతిలో దిగి వస్తుంది. Because God looks into your heart. ఎందుకంటే ఆయన హృదయంలోనికి చూసే దేవుడు. God does not look at your qualification. మరి దేవుడు నీ యొక్క విద్య ఏంటో చూడడు. God does not look at your intelligence. నీకున్నటువంటి జ్ఞానం ఏంటో దేవుడు చూడడు. God looks into your heart. దేవుడు నీ హృదయమునే చూస్తాడు. That's what God looked into the heart of David. అందుకే అదే దేవుడు అయితే దావీదు హృదయంలోనికి చూశాడు. David was anointed by God from a very young age. దేవుడు యవన ప్రాయంలో అతి చిన్న వయసులో అభిషేకించబడ్డాడు. He had a very powerful testimony. తనకు ఒక బలమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు. When David was brought before King Saul, ఎప్పుడైతే దావీదు రాజు అయినటువంటి సౌలు యొక్క ఎదుటికి తీసుకొని రాబడ్డాడు, he said that your servant has killed a lion and a bear. ఆ యొక్క సింహమును ఎలుగుబంటిని చంపినవాడు ఇతనే అని చెప్పారు. Because there was a challenge. ఎందుకంటే అక్కడ సవాలు ఉంది. Who was challenging King Saul? మరి రాజు అయినటువంటి సౌలును ఎవరు ఆ సవాలు విసురుతూ ఉన్నారు? It's none other than Goliath. ఆ గొలియాతు సవాలు విసురుతూ ఉన్నాడు. Every morning he's coming and shouting. ప్రతి ఉదయమున వచ్చి కేకలు పెట్టేవాడు. He's criticizing King Saul. ఆ రాజు అయినటువంటి సౌలు వైపు చూసేవాడు. Because King Saul had fear in his heart. ఎందుకంటే రాజు అయినటువంటి సౌలు హృదయంలో భయము కలిగి ఉన్నాడు కనుక. Because when you have fear in your heart, you cannot stand before Goliath. నీ జీవితంలో కూడా భయము ఉన్నంత వరకు కూడా నీవు గొలియాతు లాంటి వ్యక్తుల దగ్గర నిలబడలేవు. Whenever Goliath was shouting, ఎప్పుడు గొలియాతు అరిచినా there is fear and trembling in the heart of King Saul. రాజు అయినటువంటి సౌలు అదేవిధంగా ఇశ్రాయేలు హృదయంలో వాళ్ళు భయంతో వణుకుపోతూ ఉన్నారు. Until David came into the scene. ఆ యొక్క దావీదు ఆ యొక్క దృశ్యంలోనికి వచ్చేంత వరకు కూడా And David heard what Goliath was saying. ఆ గొలియాతు ఏదైతే చెప్పాడో దావీదు విన్నాడు. Immediately there was boldness in David. ఆ యొక్క దావీదులో ధైర్యం వచ్చేసింది. Because I told you in Proverbs 28 verse 1. ఆ యొక్క సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనంలో That righteous are bold as a lion. నీతికరమైనటువంటి ఆ యొక్క సింహముకున్నటువంటి ధైర్యము. The lion inside David started to roar. ఆ యొక్క దావీదులో ఉన్నటువంటి సింహము గర్జించడం ప్రారంభించాడు. He went before Goliath. ఆ యొక్క గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. He said, who is this uncircumcised Philistine who defile the living God? జీవము గల దేవుని యొక్క బిడ్డలను మరి తిరస్కరించేటువంటి వాడు ఎవరు ఇక్కడ? I told you that the anointing gives boldness in ministering. నేను చెప్పాను కదా, అభిషేకం అనేటువంటిది పరిచర్యలో ధైర్యం ఇస్తుంది. According to the physical, ఆ యొక్క ఫిజికల్, according to the physical nature, ఆ యొక్క భౌతికంగా మనం చూసినట్లయితే David was in no match of Goliath's strength. దావీదు ఎంత మాత్రము గొలియాతుతో సరితూగలేడండి. David was not a man of war at that age. ఆ వయసులో దావీదు యుద్ధములు చేసేటువంటి వాడు కాదు. But Goliath was a fighter. అయితే గొలియాతు చాలా అనుభవం ఉన్నటువంటి యుద్ధములు చేసేవాడు. But one thing you need to understand, ఈ ఒకటి తెలుసుకోవాలి, that David was anointed to destroy the work of the enemy. మరి సాతాను యొక్క క్రియలను లయపరచడానికి దావీదు అభిషేకించబడ్డాడు. God boldness in the heart of David. అదే దావీదు యొక్క హృదయంలో ఉన్నటువంటి ధైర్యము. He did not fear like King Saul. రాజు అయినటువంటి సౌలు వలె అతడు భయపడలేదు. He did not run away like King Saul. రాజు అయినటువంటి సౌలు ఇశ్రాయేలు వలె అతడు వెనక్కి తిరిగి పారిపోలేదు. He challenged Goliath. ఆ యొక్క గొలియాతుతో సవాలు చేస్తాడు. The God who has given me victory in every area of my life. ఏ దేవుడైతే నా జీవితంలో ప్రతి చోట నాకు జయమునిచ్చాడో, Is the same God will give me victory over you. నీ మీద కూడా నాకు దేవుడు నాకు జయం ఇవ్వగలడు. There was boldness in the word of David. మరి దావీదు హృదయంలో అంత ధైర్యము కలిగి పెట్టేశాడండి. That's what the anointing of God does. అదే దేవునికి అభిషేకము చేస్తుంది. The anointing of God gives you boldness. దేవునికి అభిషేకం నీకు ధైర్యం ఇస్తుంది. The anointing of God gives you power. దేవునికి అభిషేకం నీకు శక్తిని ఇస్తుంది. To destroy the work of the devil. సాతాను యొక్క క్రియలను లయపరచడానికి. That's why the devil fears the anointing of God. అందుకే సాతానుకు దేవుని యొక్క అభిషేకం ఉంటే వారు అభిషేకం చేత నింపబడిన వాళ్ళంటే భయము. That's why he says that you don't have to be anointed. అందుకే సాతాను అంటుంటాడు నీ అభిషేకించబడాల్సిన అవసరం లేదు. Because he fears the anointing of God. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం అంటే సాతాను వణికిపోతాడు. That's why the anointing came upon David. అందుకే ఆ అభిషేకం దావీదు మీదకి వచ్చింది. With that anointing he killed Goliath. ఆ
అభిషేకముతో గొలియాతుని చంపించాడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట, the enemy comes like a flood, but the Spirit of the Lord raises the standard. మరి సాతాను అనేటువంటి వాడు ఒక వరద వలె వచ్చినప్పుడు కూడా దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు అయినాడు. Isaiah 59 verse 19 it says, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 19వ వచనంలో, when the enemy comes like a flood, it's the Spirit of the Lord that raises the standard against the enemy. ఎప్పుడైతే శత్రువు అయినటువంటి వాడు వరద వలె వచ్చినప్పుడు దేవుడు నిన్ను శత్రువు ఎదుట నిలబెట్టేటువంటి దేవుడు అయినాడు. The anointing of God does. అదే దేవునికి అభిషేకం చేస్తుంది. It will destroy the work of the devil. సాతానిక క్రియలను లయపరుస్తుంది. You will start moving in the supernatural. అసామాన్యమైనటువంటి రీతిలో నీవు ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తావు. And that's what God wants to anoint you today. అందుకే దేవుడు నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు. God wants to kindle that fire in you. దేవుడు నీలో అగ్నిని మండింపజేయాలనుకుంటున్నాడు. That's what John the Baptist said. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు కదా, he who comes after me, నా వెనుక వచ్చువాడు, he will baptize you with the Holy Spirit and fire. నాకంటే శక్తివంతుడు, ఆయన ఆత్మలో నేను అగ్ని చేత అభిషేకించేవాడు. To destroy the work of the devil. సాతాను యొక్క క్రియలను లయపరచడానికి. To destroy the work of the devil. సాతాను యొక్క క్రియలను లయపరచడానికి. That's way for you to live a victorious life. అందుకే నీవు విజయవంతమైన జీవితం జీవిస్తావు. You have to be anointed by God. దేవుని ద్వారా నువ్వు అభిషేకించబడాలి. When you are anointed by God, ఎప్పుడైతే అభిషేకించబడతావో you cannot live in fear. నీవు భయములో జీవించవు. You cannot live in fear. నీవు భయముతో జీవించవు. You will roar like a lion. గర్జించు సింహము వలె నీవు గర్జిస్తావు. Because the lion inside you will start roaring. ఎందుకంటే నీలో ఉన్నటువంటి సింహము గర్జిస్తాడు. Who is the lion? Is none other than our Lord and Savior Jesus Christ. నీలో ఉన్న సింహం ఎవరో కాదు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. That's why my brother and sister, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, God is speaking to each one of you. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. Fear not. భయపడవద్దు. Fear not. భయపడవద్దు. The God who you trust, నీవు నమ్మేటువంటి దేవుడు will never leave you nor forsake you. నిన్ను మరువడు, నిన్ను విడువడు, ఎడబాయడు. Everything what you lose, నీవు ఏదైతే నేర్చుకున్నావో you can get it back. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అదంతా కూడా సంపాదించుకోగలవు. When I was in London, నేను లండన్ లో ఉన్నప్పుడు I was taken to many tests and many trials. అనేకమైనటువంటి శోధనలు, పరీక్షల గుండా వెళ్ళాను. I lost my visa. నా వీసా నేను కోల్పోయాను. I lost my job. నా ఉద్యోగం కోల్పోయాను. But one thing God said, అయితే దేవుడు ఒక మాట అన్నాడు, walk by faith. విశ్వాసముతో ముందుకు వెళ్ళు. Walk by faith. విశ్వాసముతో నడువు. It is easy to preach faith. అది విశ్వాసము నీకు ఇస్తుంది అన్ని కూడా. But to live by faith is difficult. అయితే విశ్వాసము కలిగి జీవించడం చాలా కష్టం అండి. God said, the God who I called you into this country, దేవుడు అన్నాడు, నేనే నిన్ను ఈ దేశంలోనికి పిలిచాను. I promised to establish you in this land. ఈ దేశంలో నిన్ను స్థిరపరుస్తానని వాగ్దానం చేశాను. God has promised me. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. But the devil was tempting and taking away everything from me. అయితే సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా, నా దగ్గర నుంచి ప్రతిదీ తీసివేసుకుంటున్నాడు. But the Holy Spirit strengthened me. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచాడు. That's why you need the Holy Spirit. అందుకే నీకు పరిశుద్ధాత్మ దేవుడు In కావాలి. your time of weakness it will strengthen you. నీ బలహీనమైన సమయంలో నిన్ను బలపరుస్తాడు. That's what even happened to Jesus. అదే యేసు జీవితంలో కూడా జరిగింది. Even Jesus on this planet earth, మరి యేసు కూడా ఈ భూమి మీద was a man like you and me. నీ వల్లే నాలాంటి వాడే. He was in flesh and blood. ఆ శరీరంలో రక్తములో ఉన్నాడు. That's why in the garden of Gethsemane he said, ఆ గెత్సేమనే తోటలో అంటాడు కదా, he said, let this cup pass away from me. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. It was too much for Jesus. అది ఎందుకంటే యేసుకు చాలా భారముగా ఉంది. I asked God, what is the meaning? Why did he say those words? ప్రభువా ఎందుకు ఆ మాట చెప్పావని నేను దేవునికి రోజు అడిగాను. He said that because Jesus was like flesh and blood. ఎందుకంటే యేసు ఆ శరీరంలో మనవలే ఉన్నాడు కనుక. But immediately the Holy Spirit showed him the glory that he's going to get. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ తర్వాత ఉన్నటువంటి మహిమ ఏంటో చూపించడం ప్రారంభించాడు. That's when Jesus changed and said, అందుకే యేసు ఆ తర్వాత మాట మార్చాడు. not my will, let thy will be done. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే జరుగునుగా. God gave him the glory that he had. తనకున్నటువంటి ఆ మహిమ ఏంటో చూపించాడు. That's what even Paul says in Romans 8:18. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అంటాడు కదా, the suffering of this present world is nothing compared to the glory that shall be revealed. మరి ఆ శ్రమలు అనేటువంటివి ఎలాంటిదంటే ఆ మహిమను బయలుపరిచేటువంటి విధంగా ఉంటాయి. So I have taken through many trials and tests in the United Kingdom. ఆ యూకే లో, లండన్ దేశంలో అనేకమైనటువంటి పరీక్షలు గుండా వెళ్ళాను. For 3 years I lost everything. 3 సంవత్సరములు ఉద్యోగం అన్ని కూడా కోల్పోయాను. No money in the pocket. జేబులో డబ్బు ఉండేది కాదు. If you don't have money you cannot live in London. డబ్బు లేకపోతే లండన్ లో జీవించలేవు. You have to pay your bills. నీవు బిల్స్ పే చేయాలి. You have to pay the church rent. ఆ చర్చ్ రెంట్ పే చేయాలి. But one thing I learned there, అయితే నేను ఒకటి నేర్చుకున్నాను దేవుని దగ్గర, to depend totally on God. దేవుని మీద ఆధారపడటము. Then I understood
what is the meaning of faith which is written in the word of God. దేవుని వాక్యంలో రాయబడినటువంటి విశ్వాసం అంటే ఏంటో అప్పుడు నేను తెలుసుకున్నాను. God said, దేవుడు అన్నాడు, fear not my son. నా కుమారుడా నీవు భయపడవద్దు. Fear not my son. నా కుమారుడా భయపడవద్దు. I am there with you. నేను నీలో ఉన్నాను. Walk with me. నాతో కలిసి నడువు. Walk with faith with me. విశ్వాసముతో నడువు. I walked for 3 years. 3 సంవత్సరాలు నడిచానండి. After 3 years God restored me back everything. 3 సంవత్సరముల తర్వాత దేవుడు నాకు అన్ని చేశాడు. Hallelujah. హల్లెలూయా. Such a mighty God we serve. అన్నంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాము. Because God only walks by faith. ఎందుకంటే దేవుడు కేవలము విశ్వాసముతోనే నడుస్తాడు. If you want to do business you need money. నీవు బిజినెస్ చేయాలంటే నీకు డబ్బు కావాలి. But to walk with God you need faith. అయితే దేవుడితో నడవాలంటే విశ్వాసము కావాలి. You need faith. విశ్వాసము. Hallelujah. హల్లెలూయా. And that faith God gave me in that country. ఆ దేశంలో ఆ విశ్వాసం అంటే ఏంటో I దేవుడు don't have any నేర్పించాడు. relatives, I don't have anyone to support me. అక్కడ నాకు ఏ బంధువులు స్నేహితులు లేరు నన్ను సపోర్ట్ But I చేయడానికి. have God who controls my life. అయితే నా జీవితాన్ని పరిపాలించే దేవుడు అక్కడ ఉన్నాడు. God never left me nor forsaken me. ఆ దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. That